వరకు ఎందుకు జరగట్లేదు? పైపెచ్చు ఈ రోజు పురంధేశ్వరి గారి ప్రచార రథం చూస్తుంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఫోటోలు ఉంటున్నాయి, ఇక్కడ మిలిటరీ రాజు ఫోటో ఉండలేదు. ఇది అనేక మంది ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏంటంటే ఇంత దారుణం? పొత్తులో భాగంగా ఇప్పుడు వరకు మీ కేంద్ర నాయకత్వం పేరు మార్చలేదు. మార్చినప్పుడు ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో మెచ్చినటువంటి నేత, ఈ రోజు ప్రపంచ దేశం సర్వే చేస్తే నెంబర్ 1, అనేక సంవత్సరాలు నెంబర్ 1 ఉంటున్నటువంటి నేత, పేద బడుగు బలహీన వర్గాలు ఒక దైవాంశ సంభూతుడిగా రాముడు మరోసారి జన్మించాలని భావిస్తున్న నేత సంతకం పెట్టి ఒక క్యాండిడేట్ ని పంపించి దేశ సరిహద్దుల్లో 17 సంవత్సరాల పాటు తుపాకీ పట్టి 140 కోట్ల ప్రజల్ని కాపాడినటువంటి ఒక సామాన్య మాజీ సైనికుడికి మీరు ఇస్తే, టికెట్ ఇస్తే, మరి ఆ సామాన్య సైనికుడికి కాపు కాసే వ్యక్తి అనపతి నియోజకవర్గంలో లేరా? ఎందుకు మీరందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు తెలుగుదేశం పార్టీ కానీ మీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా ఆ రకంగా వెహికల్ మీద పెట్టుకుని అడుగుతున్నారు? మరి ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి ఇది. నేను ఒక భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ అండి. సుశిక్షితమైనటువంటి క్రమశిక్షణ గల సిద్ధాంతాల ఆధారంగా పనిచేసే పార్టీ. నాయకులు వస్తారు వెళ్తారండి. సిద్ధాంతాల ఆధారంగా దశాబ్దాలుగా ఏ పోస్టు రాదు, ఏ ఎమ్మెల్యే అవ్వో ఎంపీ అవ్వో అని తెలిసినప్పుడు కూడా దేశం కోసం, ధర్మం కోసం, దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగతం చిట్ట చివర ఆఖరికి ఎమర్జెన్సీ టైంలో కూడా ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి పార్టీ ఇది. అనేక సందర్భాల్లో ప్రాణ త్యాగం చేసినటువంటి పార్టీ. మా పార్టీ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ 370-35A కోసం కాశ్మీర్ లో ప్రత్యేక ప్రతిపత్తి పెట్టి వేరే రాజ్యాంగం, వేరే జెండా, వేరే ముద్ర అంటే, వేరే ప్రధానమంత్రి అంటే ఇది దేశానికి విచ్ఛిన్నం చేసే విధానం, నేను వ్యతిరేకిస్తున్నాను, నేను వస్తున్నాను అక్కడికి అంటే వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని చంపుతారన్నా సరే వెళ్ళి ప్రాణత్యాగం చేసినటువంటి బలిదానాలతో ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇటువంటి పార్టీలో ఉంటున్నటువంటి కార్యకర్తలకి ఒక వేదన అయితే ఉంది. నేను తప్పసి చెప్పక తప్పదు. ఎందుకు అది జరుగుతుంది? ఒకవేళ అధిష్టానం కేంద్ర నాయకత్వం పేరు మారిస్తే ఏదన్నా మనం ఆలోచించే చేయవచ్చు, కానీ ఇలాగ ఒక పక్కన పక్క పార్టీ వాళ్ళు టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చావు, కమాల్ శంషేర్ అని అంటున్నారు. వాళ్ళు చాలా ఘనంగా చెప్పుకుంటున్నారు, చాలా సంతోషం. ఒక సామాన్యుడికి ఇచ్చారు, అభినందిస్తాం. మరి మనం ఎక్స్ సర్వీస్ మెన్ కి, ఒక సామాన్యుడికి ఒక టికెట్ ఇస్తే దాన్ని మాకొద్దు, కోటీశ్వర్లే కావాలి, అందరూ కోటీశ్వర్లే పెట్టారు కదా సాయి గారు. అందరూ చూస్తున్న నామినేషన్స్, ఒకటి 5,000 కోట్లు అంటారు, ఒకటి 1,000 కోట్లు అంటారు, ఒకటి 750 కోట్లు అంటారు, ఒకటి 250 కోట్లు అంటారు. అందరు కోట్లు అంటే ఎన్నికల్లో పోటీ చేసేది కోట్లు వాళ్ళేనా? ఇక జెండాలు మోసే వారికి ఏ పార్టీలో స్థానం లేదా? మరి అలాంటప్పుడు ధర్నాలు, దీక్షలకి, జైలు బరువు కార్యక్రమాలకి ఆ కోటీశ్వరులనే కూర్చోబెట్టచ్చు ఎదరా? వాళ్ళు వెళ్ళరే జైలుకి? ఎప్పుడు ఆ కోటీశ్వరులు జైలుకి వెళ్ళరే? ధర్నాల్లో జైలుకి వెళ్ళరే? వాళ్ళు జైలుకి వెళ్ళరే? మరి జైలుకి వెళ్తుంది ఎవరు? సామాన్య కార్యకర్తలకు మరి చోట్లేదా ప్రజాస్వామ్యంలో? కనీసం ఒక్కరిని కూడా కాపాడుకోలేమన్న ఆవేదన కార్యకర్తల్లో ఉంది. మరి ఏం జరుగుతుందో మరి